ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా బీసీ రిజర్వేషన్ ధర్నాలు కొనసాగుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలంటూ రాజకీయ పార్టీలు వరుసగా ధర్నాలు చేస్తున్నాయి. బీసీలలో ముస్లింలను చేర్చి కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేస్తుందని బీజేపీ విమర్శించగా 42% రిజర్వేషన్ అమలు చేయాలని జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత దీక్ష చేశారు. ఇక బీసీ రిజర్వేషన్లపై అండి రాజకీయాలను కలుపుకొని పోరాడటంతో మిగతా పార్టీలను కూడా కలుపుకొని పోరాడాలని కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. అమలు చేయాలి, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును పెట్టి చట్టం చేయాలంటూ తెలంగాణ సిపిఎం పార్టీ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఎందుకు ఇవ్వాల్సిన అవసరం? బీసీలు అంతా కూడా వెనకబడ్డటువంటి వాళ్ళు, సామాజికంగా ఆర్థికంగా కూడా వెనకబడ్డటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకని ఆ అసమానతలు నిర్మూలించాలా. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి అవకాశం కూడా రావడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బున్నటువంటి వాళ్ళు, పై తరగతులకు సంబంధించిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 42% రిజర్వేషన్లు అమలు చేసేటటువంటి చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో అమలు చేయడానికి ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ ఆమోదించకుండా అడ్డుపడుతున్నారు. బీజేపీ యొక్క జోక్యం వల్ల అడ్డుపడుతున్నాడు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయనివ్వడం లేదు. కేంద్రంలోనేమో వాళ్ళు తీసుకురావడం లేదు. మైనార్టీల పేరుతో వాళ్ళకి ఎట్లా రిజర్వేషన్స్ ఇస్తారని చెప్పి ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడ మైనార్టీలకు కూడా రిజర్వేషన్స్ అమలు జరుగుతున్నాయి. అక్కడొక న్యాయం, ఇక్కడొక న్యాయం మాట్లాడుతున్నారు. ఓవరాల్గా బీసీలకు రిజర్వేషన్స్ అమలు చేసేదానికి వ్యతిరేకంగా ఉండి అది మనవాద దృక్పథంలో భాగంగా ఈ మతోన్మాద రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. అందుకనే బీజేపీ మీద, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మీ ధర్నా ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. బీసీల కోసం పోరాడుతూ వచ్చిన ప్రస్తుతం బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వమే తలుచుకుంటే ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంది అని కూడా ఆర్ కృష్ణయ్య అంటూ వస్తున్నారు. సార్, మీరేమంటారు? అది రాష్ట్రానికి అవకాశం ఉంది కాబట్టి ఆర్డినెన్స్ తెచ్చారు. మరి ఆర్డినెన్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని అడగమనాలి ఆర్ కృష్ణయ్యను. బీజేపీలో ఉండి బీజేపీ చేస్తున్న అడ్డుపడుతున్న దాన్ని వ్యతిరేకించడం లేదంటే ఇంతకాలం ఆయన బీసీల తరఫున పోరాడిన దానికే మచ్చగా ఏర్పడుతుంది. ఆయన ఇప్పటికైనా బీజేపీని అడ్డుకోకుండా గవర్నర్ ఆమోదించి అమలు జరిగేది కదా. ఎన్నికలు స్థానిక సంస్థల్లో అమలు జరిగి ఉండేది కదా. ఎందుకు గవర్నర్ అడ్డుపడుతున్నాడు? గవర్నర్ ఎవరు అడ్డుకుంటున్నారు? గవర్నర్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చెప్పిందే వింటున్నాడు కదా. అది ఆ పార్టీలోనే ఉన్నప్పుడు ఆ పార్టీని మాట్లాడాల్సినటువంటి అంశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆర్డినెన్స్ తేకపోతే దాని గురించి మాట్లాడవచ్చు. ఆర్డినెన్స్ తెచ్చారు, అది అమలు చేయడానికి అడ్డుపడుతున్నారు మీరు బీజేపీ. అందుకని బీజేపీకి వ్యతిరేకంగా ఆర్ కృష్ణయ్య కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే బీసీలలో ముస్లింలను చేర్చడం వల్ల ఒకవేళ 42% వచ్చినప్పటికీ కూడా బీసీలకి అన్యాయం జరుగుతుంది. అంటే 42లో 10% వాళ్ళకే వెళ్తే 32% వీళ్ళకి వస్తుందని కూడా బీజేపీ చెప్తూ వస్తుంది. సార్, ఎట్లా దాన్ని మీరు ఎట్లా? నేను అనేది ఏంటంటే బీసీలకు ఇతర రాష్ట్రాల్లో కూడా, వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా మైనార్టీలకు బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతుంది. మరి అక్కడ ఎందుకు అమలు చేస్తారు, ఇక్కడ ఎందుకు అడ్డుపడతారు? వీళ్ళు మైనార్టీలు అంటే మతం మారింది వచ్చు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ కూడా సంచార జాతులుగా పనిచేసే వాళ్ళు కదా, అత్తర సాహిబులుగా పనిచేసే వాళ్ళు కదా, ఎలుగుబంట్లను ఊరేగించుకుంటూ తిరుగుతున్నటువంటి బతుకుతున్న వాళ్ళు కదా. వాళ్ళకు రిజర్వేషన్ అంటే మీకెందుకు కడుపుమంట? అలాంటి అనగానే వాళ్ళకంతా కూడా రిజర్వేషన్ పడడానికి మతమే అడ్డం పడుతుంది అంటే ఎట్లా? మతం ఆధారంగా ఈ రిజర్వేషన్స్ ఉండకూడదంటే మరి హిందూ మతం స్వీకరించిన వాళ్ళకు బీసీ రిజర్వేషన్స్ ఇవ్వచ్చా? ఇంకో మతం స్వీకరిస్తే ఇవ్వచ్చా? ఇస్లాం మాత్రం స్వీకరించినంత మాత్రం ఇవ్వకూడదా? ఇవన్నీ కూడా మతోన్మాద రాజకీయాలు తప్ప న్యాయమైనటువంటి విషయాలు కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి కూడా ఇది భిన్నం. మతం ఆధారం కాదు, వాళ్ళ వృత్తి ఆధారంగా, వాళ్ళు వెనకబడ్డ తరగతులుగా, పేదలుగా ఉన్నారు, అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ అమలు జరుగుతుంది. ఫైనల్గా అంటే అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నారు ఒకే అంశం మీద, కానీ ఎందుకు కలిసి పోరాడడం లేదు? ఐక్యంగా ఎందుకు పోరాడలేకపోతున్నారు? తెలంగాణ ఐక్య పోరాటాలు ముందుకు తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యం ఉంది. రేవంత్ రెడ్డి అన్ని బీజేపీని వ్యతిరేకిస్తూ కేంద్రంలో పార్లమెంటులో బిల్లు తీసుకురావాలని చెప్పి ఆమోదించేటటువంటి పార్టీలనంతా కూడా కలుపుకొని పోయి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన ఒంటరిగా చేస్తున్నాడు. దానివల్ల సాధించడం అనేటటువంటి దానికి ఆటంకంగా మారుతుంది. అందుకని ఆ రకంగా కాకుండా ఐక్య ఉద్యమాలు చేయాలనేటటువంటిదే సిపిఎం పార్టీ. అలాంటి ఐక్యంగా ముందుకు వస్తే సిపిఎం పార్టీ కూడా మద్దతు ఇచ్చి పాల్గొంటుంది. రైట్, ఇది కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో
బీసీ బిల్లు పెట్టేసి దాన్ని చట్టం చేసి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. అదేవిధంగా బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో ముస్లింలను బీసీలో చేర్చింది. అదేవిధంగా తెలంగాణలో బీసీలలో ముస్లింలు చేరిస్తే తప్పేంటి, ప్రతి రిజర్వేషన్లకు మత రంగు పూలడం కరెక్ట్ కాదు, మత విద్వేషాలను రెచ్చగొట్టడం కూడా కరెక్ట్ కాదని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్.